హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు JR7 మీడియా. సో వెల్కమ్ టు ఆల్రౌండర్ రవి అనాలిసిస్. ప్రస్తుతానికి రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడ దగ్గర రోజు రోజుకు ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు. రోజుకు ఒక సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు విడుదల చేస్తున్నారా, లేదంటే కొంతమంది ఆకతాయిలు డిఫరెంట్ గెటప్స్ తోటి, అంటే ఎక్స్పెషల్ గా ప్రవీణ్ పగడాల గారి గెటప్స్ వేసుకొని, ఇదిగోండి ఈయన ఇట్లా మాస్క్ పెట్టుకోకుండా, ఇదిగోండి మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకుని రకరకాలుగా వీడియోస్ ని కొంతమంది రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఆలోచన చేస్తే, పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క ఈ యొక్క విషయంలో పర్టికులర్ గా మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, భావ హక్కు, స్వేచ్ఛ ప్రకటన. ఆర్టికల్ 19 ఏ మతాన్నైనా మనం స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, ఏ వ్యక్తి గురించైనా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఎదుటి యొక్క వ్యక్తి యొక్క మనోభావాలు కావచ్చు, తన ఇష్టాన్ని కావచ్చు, తను నమ్ముతున్నటువంటి మతాన్ని కావచ్చు, తన యొక్క వ్యక్తిత్వ అభిప్రాయాన్ని కావచ్చు, ఎవరికి కూడా కించపరిచే హక్కు రాజ్యాంగం మనకి ఇవ్వలేదు. వాస్తవానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో పర్టికులర్ గా వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ బ్రదర్ గారు, మేము ఖచ్చితంగా పోలీస్ యొక్క ఇన్వెస్టిగేషన్ మేము నమ్ముతున్నాము, వారు ఏదైతే గనక ఈ యొక్క దర్యాప్తు చేస్తున్నారో శరవేగంగా ఈ దర్యాప్తు జరుగుతుంది, సో కాబట్టి మేము ఖచ్చితంగా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ మేము నమ్ముతున్నాము, మాకు న్యాయం జరిగిద్దని నమ్ముతున్నాము, ఇది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అనేది వాళ్ళు దాదాపుగా ఎన్నో సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పేసి వారు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. కానీ కొంతమంది పర్టికులర్ గా పోలీస్ వాళ్ళు రీసెంట్ గా చేసింది ఏంటంటే, ఎవరైతే గనక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మేము చూశాను, నేను ఇదిగోండి అక్కడ ఆ షర్ట్ లో టీ షర్ట్ లో ఆయన వైన్ షాప్ దగ్గర కనపడ్డా నేను చూశానని చెప్పని కొంతమంది సోషల్ మీడియాలో ఫేమ్ అవడం కోసం, లేదంటే గనక క్రైస్తవ్యం మతం మీద, లేదంటే గనక క్రైస్తవ్యం మీద బురద చల్లడం కోసం రకరకాలుగా అదే సేమ్ టీ షర్ట్లు వేసుకుని, లేకపోతే కొంతమంది ఫేక్ వీడియోస్ ని సీసీ ఫుటేజ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అని ఎవరైతే దాని గురించి మాట్లాడుతున్నారో, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు వాళ్ళకి నోటీసులు పంపడం జరిగింది, వాళ్ళ ఎంక్వైరీకి పిలవడం జరుగుతుంది. పర్టికులర్గా ఎవరైతే కనుక ఎంక్వైరీకి వచ్చారో వాళ్ళు అడుగుతున్నారు, మీకు ఏం ఆధారం ఉన్నాయో మాకు చూపించండి, మాకు సహకారం చేయండి. లేని పక్షంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద సో సెక్షన్ BNS ప్రకారంగా చాలా కేసులు అనేవి నమోదు జరుగుతున్నాయి. అందుకే చాలా మంది దీని గురించి మాట్లాడడం కూడా తగ్గించారు. రీసెంట్ గా నిన్న మొన్న పోలీసులు దీని గురించి ఎవరైతే కనుక ఫేక్ వీడియోస్, ఫేక్ కంటెంట్, ఫేక్ న్యూస్ ని పర్టికులర్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి స్ప్రెడ్ చేస్తున్నారో, పోలీసులు వాళ్ళ మీద చాలా సీరియస్ తీసుకున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మాత్రం ఈ విషయంలో మెచ్చుకోవాలి, చాలా వేగంగా ఈ విషయం మీద దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. రకరకాల సీసీ ఫుటేజెస్ అనేవి మాత్రం వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కనుక, ఏదైనప్పుడు కూడా వాళ్ళ కుటుంబమే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, అండ్ వాళ్ళ మిసెస్ గారు కావచ్చు, వాళ్ళు నమ్ముతున్నారు ఏది జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళు నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తున్నారంటే, ఒక ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి పాస్టర్ ప్రవీణ్ గారు ఇదిగోండి తాగుతూ వైన్ షాప్ దగ్గర, దాదాపు ఎల్బీ నగర్ దగ్గర తాగానంటారు, గోదావరి దగ్గర తాగానంటారు, విజయవాడ దగ్గర తాగానంటారు, ఏలూరు దగ్గర ఎక్కడ తాగిన ఆశ్చర్యం ఏంటంటే, ఆయన మాస్క్ తీయకుండా అట్లాగే కనపడడం, హెల్మెట్ తీయకుండా ఏదో ఒక కవచం లాగా, అంటే ఒక అంతరిక్షానికి ఎవరైనా వెళ్తే అక్కడ చూడండి మనకి హెల్మెట్, అది మాస్క్ ఏమాత్రం ఆక్సిజన్ తీరు, ఒక సముద్రంలోకి వెళ్ళి తీరు, ఆయన ఏదో అంతరిక్షంలో ఉన్నట్టు, లేకపోతే సముద్ర భూభాగంలో ఉన్నట్టు అదే దాని ఫొటోస్ ని అదే విధంగా క్రియేట్ చేసి అదే టీషర్ట్ వేసుకొని చాలా మంది ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. నేను చెప్పాల్సి తెలుసుకుంది ఏంటంటే, అది వాస్తవా అవాస్తవం అనేది జస్ట్ వెయిట్ అండ్ సీ. దయచేసి ఎవరు కూడా ఫేక్ వీడియోస్, ఫేక్ పోస్టులు పెట్టి ఈరోజు మనం ఈ యొక్క దేశం లౌకిక వాదంతో కూడిన దేశం, మన దేశం స్వతంత్రంగా ఏ మతాన్నైనా ప్రకటించుకునే హక్కు కలిగిన దేశం మన భారతదేశం. ఎవరి మతాన్ని కూడా క్లించపరచకుండా, ఎవరి యొక్క హక్కును కావచ్చు, ఎవరి యొక్క విశ్వాసాన్ని క్లించపరచకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా మన నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు కలిగిన దేశం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే గనక, హిందూ క్రైస్తవుల మధ్య చిచ్చు పెడుతూ కొంతమంది పాస్టర్లు కూడా పర్టికులర్ గా లేదు లేదు మేము దేనికైనా తెగిస్తాం, దేనికైనా చేస్తాము, దీన్ని ఇట్లా చేస్తున్నారు, దీని కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పని బయటకు వచ్చేసి విపరీతమైన ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది హిందువులు కూడా లేదు లేదు, చాలా మంది యూట్యూబ్లో కూడా కొంతమంది చిల్లరగాలను చూస్తున్నాము, వాళ్ళు కూడా వచ్చేసి లేదు అతను తాగేటి చూశారు కదా వైన్ షాప్ దగ్గర ఫుటేజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో నేను పర్టికులర్ గా ఎవరికైనా చెప్పేది ఏంటంటే కనుక, జస్ట్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. మనం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా రీసెంట్ గా స్పందించారు. దీని గురించి చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది హత్యనా లేదంటే కనుక యాక్సిడెంట్ అనేది మేము ఖచ్చితంగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. రీసెంట్ గా పోలీస్ వాళ్ళు సో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మిసెస్ గారిని కూడా పిలిచి దర్యాప్తు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎన్నో విషయాలు ఆవిడని అడిగి తెలుసుకున్నారు.
ఆవిడ మాట్లాడిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆవిడ బయటకు వచ్చి వీడియో కూడా రిలీజ్ చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరైతే కనుక ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మీకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఆ దాదాపు ఇప్పటికీ 3-4కి ఈ నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. తర్వాత చాలా మంది పాస్టర్లు కూడా దీని గురించి మాట్లాడడం ఆపేశారు. ఎవరైతే కనుక పాస్టర్స్ ఉన్నారో దీని గురించి పర్టికులర్ గా మాట్లాడడం ఆపేశారు. ఏదైనా సరే కనుక విశ్వాసం అనేది మేము నమ్ముతున్నాము. ఎవరైతే కనుక దీని గురించి ఎవరు తప్పు చేశారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళు బయటపడతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు బయటపడతారని చెప్పేసి అని విశ్వాసులు నమ్ముతున్నారు, వాళ్ళు అన్నారు. కానీ కొంతమంది హిందూ ధర్మంతో కూడినటువంటి కొంతమంది వ్యక్తులు లేదంటే కొంతమంది ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్న దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మేము చెప్పేది ఏంటంటే కనుక ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఖచ్చితంగా అందరూ ఎదురు చూడండి. ఈ ఎదురు చూసిన తర్వాత కొద్ది రోజుల్లో ఎన్నో కేసులు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో మన భారతదేశంలో రకరకాలైన కేసులు కోర్టులో కొన్ని వేలు వందలు ఉన్నాయండి. అవన్నీ చేరాలి, అవన్నీ ఇన్వెస్టిగేషన్ అవ్వాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే దానికి పర్టికులర్ గా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ని బట్టి వాళ్ళందరూ కూడా చాలా వేగంగా వెళ్తున్నారు. దయచేసి మీరెందుకు హడావిడి చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఫేక్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసరికి యూట్యూబ్ లో ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. బ్రదర్, ఎవరిని కూడా మనం జడ్జ్ చేయకూడదు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఖచ్చితంగా అతి త్వరలోనే తెలిసిద్ది. కాబట్టి ఇక్కడ మనిషికి అనేది ఒక విశ్వాసం అనేది ఒక నమ్మకం అంటే మనం నమ్మే దైవాన్ని మన అమ్మకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. ఎవరి విశ్వాసాన్ని ఎవరి దైవత్వాన్ని ఎవరి యొక్క మతాన్ని వాళ్ళు గౌరవించి ప్రేమించుకుంటున్నప్పుడు ఎదుటివాడి యొక్క మతం మీద బురద జల్లి తన విశ్వాసాన్ని మీద బురద జల్లి హక్కు మనకి రాజ్యాంగం ఇవ్వలేదు. సో అది తాగాడని మనం ఎలా జడ్జ్ చేయగలుగుతాం? దయచేసి ఎవరు కూడా దీని గురించి జడ్జ్ చేయొద్దు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే ఉన్నాయి. దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సీసీ ఫుటేజ్ దాదాపుగా హైదరాబాద్ నుంచి వారి గృహమైనటువంటి రాజమండ్రి వరకు దాదాపుగా 300 పైగా సీసీ ఫుటేజ్ అనేది చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏంటి అనేది చూస్తున్నారు. సో ఒకవేళ మన బండి తూలితే తాగిపోయాడని చెప్పవసరం లేదు. ఎండ దెబ్బకో దేనికో మనం చెప్పలేం, దేని మనం జడ్జ్ చేయలేం. కాబట్టి ఏదైనా సరే గనక మన ఆర్టికల్ మనకి ఇచ్చింది అంటే గనక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో జరగకూడదు. దీని ఏమంటారంటే కనుక శాంతి భద్రతల హక్కు. ఎవరు కూడా ఈ డెమోక్రసీలో మత కలహాలతో చిచ్చుకూడినటువంటి అంశాలపై చర్చ చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే కనుక ఇరు మతాల మధ్య వర్గాల మధ్య గొడవలు జరిగి అల్లర్లు జరిగి ధర్నాలు జరిగి ప్రపంచ శాంతి భద్రతలు గురించి మనందరూ బాగా తెలుసు. ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా క్లుప్తంగా చాలా పర్యవేక్షంగా దీన్ని పోలీసులు వారు చక్కగా చేస్తున్నారు. క్రైస్తవులైనా హిందువులైనా దయచేసి దీని విషయంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి. పోలీసులు వారు చెప్పేంత వరకు వారి కుటుంబమే వారు ముందుకు వచ్చి నమ్ముతున్నప్పుడు వాళ్ళ సంఘంలో ఉన్న విశ్వాసులే నమ్ముతున్నప్పుడు మనం ఎందుకు జడ్జ్ చేయాలి? మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలి? మనం ఎందుకు ఎదుటి వ్యక్తిని ఏలు పెట్టి చూపించాలి? మనం ఎందుకు దీని గురించి యూట్యూబ్లో ఎలా పడితే అలా చెడుగా మాట్లాడాలి? ఎవరైనా సరే కనుక జస్ట్ వెయిట్ అండ్ సీ. దీని గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడకండి, తప్పుగా చిత్రీకరించకండి, తప్పుడు పోస్టులు పెట్టకండి, తప్పుగా మాట్లాడొద్దని చెప్పని. సో నాకున్న వంటి నా యొక్క అనాలిసిస్ లో ఖచ్చితంగా ఒక దేశ పౌరుడిగా నేను ఒక మతానికో కులానికో సంబంధించిన వ్యక్తిగా కాకుండా ఒక భారతీయ పౌరుడిగా నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే కనుక ఎవరైనా సరే కనుక దేని గురించి జడ్జ్ చేయొద్దు. అందరు ఎదురు చూడండి. ఈ కొత్త విషయాలు మీరు పోస్ట్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ముఖ్యంగా విశ్వాసులు చాలా మనోవేదన గురి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు దీన్ని తాగారని చెప్పేసి అనగానే ఇంకా రచ్చ భయంకరంగా పెద్దదైపోయింది. చూస్తున్నాం, చాలా మంది కూడా ఇన్వెస్టిగేషన్ లో చూస్తున్నాం. ఎవరు కూడా పెద్ద మీడియా ఛానల్ అయితే చెప్పట్లేదు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అదిగోండి ఫుటేజ్ అని చెప్పేసి అన్నారు. పోలీసు వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయకుండా ఏ ఫుటేజెస్ ఏది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారా? లేదంటే కనుక ప్రైవేట్ గా చాలా మంది మన చీకట్లో అదే టీషర్ట్ అదే హెల్మెట్ వేసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఉండొచ్చు. లేదంటే కనుక అదే డ్రెస్ వేసుకొని దీన్ని ఒక తప్పుదోవ పట్టించడానికి ఎవరైతే కనుక హత్యా ప్రయత్నం చేయడానికి ఉన్నారో సో వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు ఇలా మత కలహాలు కలిపే వంటి విధానంలో ఎవరైతే కనుక పిచ్చి వేషాలు వేసుకుంటూ పోస్టులు పెడతారో ఖబర్దార్, పోలీసుల చేత మీరు అరెస్ట్ అవుతారు. దయచేసి మతానికి మానవత్వానికి కుటుంబానికి విశ్వాసులకి మధ్య జరిగేటువంటి ఈ యొక్క అపనమ్మకం అంటే ముఖ్యంగా ఏదైతే విశ్వాసంతో కూడినటువంటి విషయం మీద సెన్సిటివ్ విషయం మీద ఎవరైతే కనుక తప్పుడుగా ప్రవర్తిస్తారో దేవుడి యొక్క ఉగ్రతకు లోనవుతారు, పోలీసుల యొక్క శిక్షకి లోనవుతారు. దయచేసి ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పని మేము మీడియా తరపు నుంచి కోరుకుంటున్నాం. అతి త్వరలోనే ఈ కేసు గురించి పూర్తి వివరణ పోలీసులు అయితే అందిస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా దీని గురించి తప్పుగా అటు క్రైస్తవులు కావచ్చు అండ్ హిందూ ధర్మంలో ఉండే కొంతమంది మూర్ఖులు కూడా చెడ్డగా మాట్లాడుతున్నారు. వారు కూడా చెప్తున్నాను. అది ముఖ్యంగా తప్పుడు పోస్టులు పెట్టే యువకులు కావచ్చు, దయచేసి మీ ఫేమ్ కోసము మీ రేటింగ్ కోసము పిచ్చిగా
విశ్వాసం కూడిన వంటి క్రైస్తవ్యం మీద బురద జల్లొద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. Please subscribe JR7 Media.